హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చూస్తున్నటువంటి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. దానికోసం వీడియోలోకి వెళ్ళిపోదాం. 20 మీటర్స్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి నేను. ఎందుకు అంటే 20 మీటర్స్ 2 లేయర్స్ కింద వేసి కింద ఎక్కువగా ప్రిల్స్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి అని 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఒక 4 మీటర్స్ వచ్చేసరికి సాటిన్ తీసుకున్నాను. 3 మీటర్స్ వచ్చేసరికి క్రేఫ్ అయితే తీసుకున్నానండి. 1 మీటరు కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ తీసుకుని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసేలాగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకొని ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. నేను బాడీ పొడవు వచ్చేసరికి 15 ఇంచెస్ అయితే నేను ఇస్తున్నాను. ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. 15 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నడుం లూజ్ వచ్చేసరికి నాకు 8 ఇంచెస్ అయితే వచ్చింది. 8 ఇంచెస్ నడుం లూజ్ తీసుకుని ఒక 1 ఇంచ్ వచ్చేసరికి నేను డాట్స్ కోసం అయితే ఇచ్చానండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇస్తున్నాను. నెక్ షోల్డర్కి వచ్చేసరికి నేను 6.5 ఇంచులు అయితే నేను ఇస్తున్నానండి. నెక్కి షోల్డర్కి మొత్తం కలిపి 6.5 ఇంచెస్. సేమ్ అదే విధంగా ఆమ్ రౌండ్ కోసం 6.5 ఇంచులు కిందకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. సేమ్ అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 6.5 ఇంచులు కరెక్ట్గా మనం లైన్ డ్రా చేసుకోవడానికి బాక్స్ షేప్ డ్రా చేసుకోవడానికి అయితే డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డాట్ ఈ డాట్ కలిపి మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. 9 ఇంచెస్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్ ఈ డాట్ కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ రౌండ్ తిరగడం కోసం ఒక 1 ఇంచ్ అయితే నేను డాట్ చేసుకుని ఆమ్ హోల్ రౌండ్ స్కేల్తో నేను ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ అయితే నేను వెడల్పు అయితే తీసుకుంటున్నానండి. నెక్ డౌన్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసరికి 4 ఇంచ్ అయితే నేను తీసుకుని సేమ్ అదే 3 ఇంచెస్ వెడల్పు తీసుకుని ఒక బాక్స్ షేప్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే వీడియో బాగా అర్థమవుతుందండి. ఈ విధంగా బాక్స్ షేప్ అయితే మనం డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్తో నేనైతే రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను ఈ విధంగా రౌండే ఇచ్చేస్తున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వచ్చేసరికి నడుము దగ్గర ఒక 1/2 ఇంచు పైకి అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకున్నామో మార్కింగ్ అయితే చేసుకున్నాము సేమ్ అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మనం ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి లోత్ అయితే డ్రా చేసుకున్నాం కదండి ఒక 1/2 ఇంచు. అది కాకుండా నార్మల్గా ముందు ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. లోతు కట్ చేయకూడదండి. లోతు కట్ చేస్తే బ్యాక్ పార్ట్ కూడా లోతు అయితే కటింగ్ అయిపోతుంది. కాబట్టి లోతు తర్వాత మనం కట్ చేసేసిన తర్వాత ఏ పార్ట్ ఆ పార్ట్ మనం డివైడ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అయితే కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే నేను రౌండ్ తీసుకున్నాను కదండి. అది 1 ఇంచ్ నేను ఎక్స్ట్రాగా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి కటింగ్ అయితే. ఇప్పుడు సాటిన్ అయితే తీసుకుందాము. సేమ్ సాటిన్ మనం లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే కట్ చేసుకోకూడదండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెట్ ఫ్యాబ్రిక్ అయితే చూద్దామండి. సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా సాటిన్ ఎలా అయితే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. లైనింగు, సాటిన్, నెట్ ఫ్యాబ్రిక్ ఈ 3 బాడీ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్లో కొంచెం డిజైనర్ వేర్గా స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి అని ప్రిల్స్ ఇద్దాం కదా అని చెప్పి నెట్ ఫ్యాబ్రిక్ని నేను కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్ ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం 3 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. అంటే బాడీ పార్ట్కి సరిపడేంత నేను పీసెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను. దానిపైన నేను తీసుకున్నటువంటి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే వేసానండి. వేసి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి కదిలిపోకుండా ఉండడం కోసం. మొత్తం చుట్టూరు కూడా నెక్ చుట్టూరు పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకుని
ఒక పాదం ఖర్చు అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం రౌండ్ అంతా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని మొత్తం రౌండ్ తిరగడం కోసం అని చెప్పి చిన్న చిన్న ఘాట్స్ అయితే ఇచ్చుకోవాలి. నెక్ చుట్టూరు కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ని మాత్రమే నేను వీడియోలో ఏ విధంగా అయితే మీకు చూపిస్తూ స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా ఓన్లీ లైనింగ్ పై మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైనింగ్ని తిరగేసి అప్పుడు మరలా పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు లైనింగ్ తిరగేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం బాడీ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా లైనింగ్ అంతా కూడా బాడీకి జాయిన్ చేసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ప్రిన్సెస్ కట్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. ఈ డ్రాయింగ్ మీకు చూపించలేదు. సేమ్ ఏ విధంగా అయితే నేను డ్రా చేశానో అదే విధంగా స్టిచ్ అయితే వేయాలి. 2 స్టిచ్చెస్ అయితే వేయాలండి. ఆ 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత 2 స్టిచ్చెస్ మధ్యలో నుంచి కటింగ్ అయితే చేయాలి. వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ నేను ఇంకా ముందు చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను. ఆ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి 2 పీసులని కూడా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ని అయితే సాగదీయకూడదు. సాగదీయకుండా నార్మల్గా పట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకైతే పర్ఫెక్ట్గా అయితే ప్రిన్సెస్ కట్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైనుంచి కూడా నేను మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసానండి. ఈ విధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిల్స్ అయితే నేను ఇస్తున్నానండి. మొత్తం చిన్న చిన్న ప్రిల్స్ ఇస్తూ మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. దానివల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చుకుంటూ మొత్తం కింది వైపు అయితే మొత్తం అయితే స్టిచ్ అయితే వేసానండి. ఇప్పుడు పై వైపు అయితే స్టిచ్ చేయాలి. మొత్తం అన్నీ కూడా సరి చేసుకుంటూ సమానంగా వచ్చేలా మనం చూసుకుని పిన్లు అయితే పెట్టుకుని అప్పుడు దానిపైన స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే స్టిచ్ అయితే వేసేసాను. వేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. తీసుకుని ఒక 3 ఇంచెస్ వెడల్పు అయితే నేను తీసుకుని పొడవు అయితే నేను చాలా ఎక్కువైతే తీసుకున్నాను. తీసుకుని అటువైపు ఇటువైపు కూడా నేను పీకో అయితే చేశాను. చేసేసి దాన్ని నెక్ చుట్టూరు హ్యాండ్స్ దగ్గర కూడా నేను ప్రిల్స్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఆ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ ప్రిల్స్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా 2 వేళ్ళతో ఈ విధంగా ముందుకు ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ప్రిల్ అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా మొత్తం నెక్కి హ్యాండ్స్ చుట్టూరు కూడా నేను ప్రిల్స్ అయితే స్టిచ్ అయితే వేసానండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ విధంగా బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను కంప్లీట్ అయితే చేశానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంతవరకు మనం కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. నేను ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 24 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 21 ఇంచెస్ అయితే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 24 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు పఫ్ పెట్టడం కోసం అని చెప్పి 4 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. వీడియోలో ఏ విధంగా అయితే నేను డ్రాయింగ్ వేస్తున్నానో అదే విధంగా డ్రా చేసుకోవాలండి. చేసుకుని మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంతైతే ఉందో అంతా మనం మార్కింగ్ చేసుకుని ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసరికి నేను డబల్ అయితే నేను కట్ చేశానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేశానో అదేవిధంగా ఇంకొక సెట్ కూడా కట్ చేశాను. ఎందుకు అంటే లోపల వచ్చేసరికి సాటిన్ వేయట్లేదు కదండి లైనింగ్, దానికోసం అని చెప్పేసి తొందరగా చిరిగిపోకుండా ఉండడం కోసం నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డెలికేట్గా ఉంటుంది కదండి, అందుకని చెప్పి నేను డబల్ లేయర్ అయితే ఇచ్చాను హ్యాండ్స్కి. ఇప్పుడు మిడిల్లో ఒక ఘాట్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడితో హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే చూద్దాం. నేను ఫ్రాక్ లెంత్ వచ్చేసరికి మొత్తం పొడవు 49 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. అంటే ఫ్రాక్ వచ్చేసరికి 2 లేయర్లు అయితే కట్ చేస్తున్నాను.
లోపల లేయర్ వచ్చేసరికి 49 ఇంచెస్ అయితే కంప్లీట్గా పెట్టేస్తున్నాను. పై లేయర్ వచ్చేసరికి నేను 49 ఇంచెస్ కంప్లీట్గా పెట్టకుండా ఒక 15 ఇంచెస్ అయితే నేను తగ్గించి కట్ చేస్తున్నానండి. ఈ 15 ఇంచెస్ కూడా మొత్తం ప్రిల్స్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా నేను 5 మీటర్స్ అలా తీసుకున్నానండి. లోపల లేయర్ అయితే 5 మీటర్స్ అయితే కంప్లీట్గా ఇచ్చేస్తాను. పై లేయర్లోని 15 ఇంచెస్ ఉంది కదండి, ఆ 15 ఇంచెస్ 5 మీటర్స్ మొత్తం అంతా కూడా ప్రిల్స్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను. 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా నేను ప్రిల్స్ కోసం అయితే నేను కట్ చేస్తున్నానండి. అంటే ఫ్రాక్ కింది భాగంలో ప్రిల్స్ అయితే వస్తాయండి. ప్రిల్స్ ఎక్కువగా ఉంటే లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా అయితే ప్రిల్స్ కోసం అయితే కట్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు హ్యాండ్స్ డబల్ లేయర్ అయితే నేను తీసుకున్నాను కదండి, ఆ డబల్ లేయర్ ఈ విధంగా అయితే నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కింద ఫోల్డ్ అయితే చేయాలి. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకుని మొత్తం చుట్టూరు హ్యాండ్స్ అంతా కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకున్నటువంటి హ్యాండ్ బాడీకి అయితే నేను అటాచ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగా నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. మొత్తం అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని అక్కడి నుంచి మనం ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. అలా పెట్టడం వల్ల పఫ్ అయితే చక్కగా నీట్గా వస్తుంది. వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత గుచ్చుకోకుండా ఉండడం కోసం మనకి ఖర్చు, ఇప్పుడు హ్యాండ్కి స్టిచ్ చేసిన తర్వాత పాదం ఖర్చు ఉంటుంది కదండి, ఆ లేయర్నే లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి లోపల నుంచి ఆ స్టిచ్చింగ్ అయితే బయటికి కనిపించుకోకుండా ఈ విధంగా నీట్గా అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం 2 హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను బాడీని ఒక వైపు అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఒకవైపు జాయింట్ చేసిన తర్వాత అప్పుడు కింద ఉన్నటువంటి బాటమ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం అని చెప్పేసి మనం కట్ చేసుకున్నటువంటి ఆ 5 మీటర్స్ ఏదైతే ఉందో అది ప్రిల్స్ అయితే ఇచ్చుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే ప్రిల్స్ ఇస్తున్నానో సేమ్ అదే విధంగా ఇచ్చుకుంటూ మనకి బాడీ పార్ట్ ఎంత అయితే వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకు సరిపడేంత ప్రిల్స్ పెట్టుకొని ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి మనం దాన్ని ఆ ప్రిల్స్ని కొంచెం దగ్గరికి అయితే మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా నేను 2 లేయర్స్ అయితే వేస్తాను కదా, 2 లేయర్స్ కూడా ప్రిల్స్తో అయితే స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసేసుకుని దాన్ని బాడీ పార్ట్కి అయితే నేను జాయింట్ చేసేస్తున్నానండి. బాడీ పార్ట్కి జాయింట్ చేసినప్పుడు మొత్తం ప్రిల్స్ అన్నీ నీట్గా సర్దుకుంటూ మనం జాయింట్ అయితే చేయాలండి. అన్నీ కూడా ఈవెన్గా సమానంగా వచ్చేలాగా చూసుకొని అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను కింద వైపు ప్రిల్స్ ఎక్కువగా ఇవ్వడం కోసం అని చెప్పి 5 మీటర్స్ నేను ప్రిల్స్ కోసం కట్ చేశాను కదండి, 15 ఇంచెస్. ఆ 15 ఇంచెస్ కూడా నేను ఫస్ట్ ప్రిల్స్ ఏ విధంగా అయితే మీకు చూపించానో అదే విధంగా సేమ్ ఇలా 2 వేళ్ళతో ముందుకు ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ప్రిల్ అయితే వచ్చేస్తుంది. మొత్తం 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలాగే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకొని అప్పుడు మనం స్టార్టింగ్ కుట్టుకున్నాం కదండి, ఆ కుట్టుకున్న దానికి జాయింట్ అయితే చేయాలి. ఆ ప్రిల్స్ అన్నీ కూడా పైకి పెట్టుకుని మనం పైకి కనిపించేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం సరి చేసుకుంటూ సమానంగా వచ్చినాయా లేదా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అంత ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మరలా డబుల్ స్టిచ్ అయితే నేను వేసానండి. ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ మొత్తం బాడీ పార్ట్కి జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా ప్రిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం అంతా చూసుకుంటూ మనం లోపల ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఈ స్టిచ్చింగ్లోకి పడిపోకుండా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్రేఫ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయాలి అంటే ముందు స్టిచ్ చేసినట్టుగా కాకుండా దానికి ఆపోజిట్ సైడ్లో మనం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల అవన్నీ కూడా లోపలికి మనం పైకి తీసినప్పుడు మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మనం నడుము దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా ఉండేలాగా అయితే నీట్గా వస్తుంది.
ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ని తిరిగేసినప్పుడు అవన్నీ స్టిచ్చింగ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా వస్తుంది. ఇప్పుడు కెన్కెన్ నెట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. కెన్కెన్ నెట్ నాకు 20 ఇంచెస్ అయితే వచ్చింది. సేమ్ అదే విధంగా 20 ఇంచెస్ కూడా నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని మొత్తం లైనింగ్ అంతా కూడా నేను ముందుగానే ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఆ లైన్ మీదే మొత్తం కెన్కెన్ నెట్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. నేను ఈ వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేయాలంటే రివర్స్లో స్టిచ్ చేసామనుకో దాన్ని మనం ఇలా తిరిగేసినప్పుడు ఆ గుచ్చుకునేదంతా కూడా లోపలికి ఫోల్డ్ అవుతుంది. అప్పుడైతే నీట్గా ఉంటుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఏ లేయర్కి ఆ లేయరే మనం సెపరేట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా నేను ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు చెప్తున్నాను కదండి, అందుకే కంప్లీట్గా లేయర్ స్టిచ్చింగ్ అయితే నేను పెట్టలేదు. మొత్తం ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా బౌ అయితే ఇచ్చాను. ఈ బౌ కూడా స్టిచ్చింగ్ కటింగ్ మొత్తం వీడియో అంతా కూడా నేను పోస్ట్ చేశాను. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది.